ఆడంబరంగా జరుగుతుంది కదా, ప్రపంచం మొత్తం దేశం మొత్తం చూస్తుంది కదా. వీళ్ళకేం చెప్తాంటే ఏం లేదు బాబు, వీళ్ళ బతుకు బాగు కోసం, జీతాల కోసం, వేతనాల కోసం వీళ్ళు పొట్టబడి సక్సర ముక్కరాని చదువురాని సామాన్యులు వీళ్ళు కష్టపడుతున్నారు. వీళ్ళను చూసి హైటెక్ సిటీలో, గచ్చిబౌలిలో, ఆ పరిసర ప్రాంతంలో ఉన్న 50,000 మంది బిడ్డలు ఉన్నారు అక్కడ. వాళ్ళ మెడ నరాలు మొత్తం పట్టుకపోతున్నాయి. ఈపులో వెన్నపూస మొత్తం ఇదైపోతుంది. కిడ్నీ పేషెంట్స్ అవుతా ఉన్నారు. కళ్ళు మొత్తం గుడ్లోళ్ళు అయిపోతా ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ సాఫ్ట్వేరు రంగానికి సంబంధించిన వాళ్ళంతా. ఆ పిల్లలకు తెలిసి ఇప్పుడు నేను అనే మాట, వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి మాట, గొడ్డు చాకిరి ఎడ్డి చాకిరండి, నిద్ర నిప్పు లేకుండా దొడ్డికి కూడా పోనీ ఎట్లేరట అక్కడ. అదేదో పిల్లలకు కడతారు కదా, ఏం పెడతారు కట్టేది చిన్న పిల్లలకి దొడ్డికి పోకుండా? పంపర్సా గింపర్సా అవి కట్టుకోమంటారట, డైపర్స్. దొడ్డికి పోయి వచ్చేసరికి లేట్ అవుతుందని వీళ్ళు సాఫ్ట్వేరు బాధలు తట్టుకోలేక దక్షిణ కొరియాలో ఈ టార్చర్ తట్టుకోలేక ఒక రోబోనే ఆత్మహత్య చేసుకున్నారట. నీ అమ్మ ఏం టార్చర్ నాయన రాత్రి పోవాలని. మరి మనుషులు వీళ్ళు ఎట్లుండాలా? చిప్పులతో పనిచేసే, తీగలతో పనిచేసే రోబోని సూసైడ్ చేసుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంది? సూసైడ్లు చేసుకుంటారు, పిచ్చోళ్ళు అవుతారు, సంసారాలు చేయట్లేరు, ఆగమైపోతారు కుటుంబాలంతా. రేపు